నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మెర్సి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఒంగోలు గాంధీ పార్క్ లో వైభవంగా జరిగిన తెప్పోత్సవం. ఒంగోలు నగరంలోని పార్కులన్నిటినీ 2 నెలల్లో ఆధునీకరిస్తానని వెల్లడించిన ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు. ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ జన్మదినం సందర్భంగా ఈ నెల 20న ప్రారంభం కానున్న T20 ఫార్మాట్ లో క్రికెట్ పోటీలు టోర్నమెంట్ కు సంబంధించిన బ్రోచర్ ను ఆవిష్కరించిన ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు. ఇక వివరాలకు వెళితే కనుమ పండుగ సందర్భంగా ఒంగోలులోని రంగరాయుడు చెరువులో తెప్పోత్సవం వైభవంగా జరిగింది. ఈ తెప్పోత్సవంలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జి, జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, నాయకుడు కంది రవిశంకర్, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. ముందుగా కేశవస్వామి పేటలోని ప్రసన్న చెన్నకేశవ స్వామి ఆలయం నుండి స్వామి వారిని ఊరేగిస్తూ రంగరాయుడు చెరువులోని గాంధీ పార్క్ వద్దకు చేరింది. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తెప్పోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో మాగుంట, దామచర్ల తదితరులు పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు వేలాది సంఖ్యలో పాల్గొని తెప్పోత్సవం వీక్షించారు. ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు. ఒంగోలు నగరంలోని పార్కులన్నింటినీ 2 నెలల్లో ఆధునీకరిస్తానని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు వెల్లడించారు. ఒంగోలులో జరిగిన తెప్పోత్సవంలో పాల్గొన్న అనంతరం గాంధీ పార్కులో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. 2014 ముందు వరకు గాంధీ పార్క్ మూసివేసి ఉందని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆధునీకరించి ప్రజలంతా హాయిగా పాల్గొనేలా అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. అప్పటి నుండి ప్రతి ఏటా కనుమనాడు తెప్పోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న విషయాన్ని దామచర్ల గుర్తు చేశారు. 2-3 నెలల్లో నగరంలోని అన్ని పార్కులను ఆధునీకరించనున్నట్లు చెప్పారు. పార్కులకు ఫ్లోరింగ్ పోతే బాగు చేయడం, మొక్కలు నాటడం వంటివి చేపట్టనున్నట్లు వివరించారు. భగవంతుని ఆశీస్సులతో నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని దామచల జనార్దన్ రావు ఆకాంక్షించారు. ఏదైతే ఈరోజు మన సంక్రాంతి సందర్భంగా కనుమ రోజు మన చెన్నకేశవ స్వామి దేవస్థానం తరపున ఈరోజు రంగారాయుడు చెరువులో తెప్పోత్సవం జరుగుతూ ఉంది. 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు అప్పుడు దాకా ఇది మూసేసింది, గాంధీ పార్క్ మూసేసి ఉంటే దాన్ని మనం వచ్చిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి దాన్ని అన్నీ కూడా అప్పుడు ఆధునీకరణ చేసి అప్పటి నుంచి మొదలుపెట్టాం తెప్పోత్సవాలు. అప్పటి నుంచి కంటిన్యూగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కూడా ఈవో గారు వాళ్ళంతా కూడా దేవస్థానం వాళ్ళంతా కూడా చాలా చక్కగా ఈరోజు నిర్వహించారు. అదేవిధంగా పోలీసు
వాళ్ళంతా కూడా బాధ్యతలుగా జాగ్రత్తగా ఎక్కడా కూడా మనకి ఇబ్బంది రాకుండా అవన్నీ కూడా చూసుకున్నారు. దగ్గర దగ్గర 9 రౌండ్లు ఈరోజు దేవుణ్ణి ఈ తెప్పోత్సవంలో మొత్తం ఊరేగించడం జరుగుతుంది. 9 రౌండ్లు వేస్తారు. కాబట్టి సామాన్య ప్రజలు కూడా అందరూ కూడా ఆ తెప్పోత్సవంలో దేవుడితో పాటు తిరిగేదానికి కూడా అన్ని సౌకర్యాలు కూడా చేయటం జరిగింది. అదేవిధంగా అన్ని పార్కులు కూడా ఇంకొక 2-3 నెలల లోపల అన్నీ ఆధునీకరణ చేస్తున్నాం. ప్లాంటేషన్స్ కానీ, ఫ్లోరింగ్ ఎక్కడన్నా పోయినాయి కానీ, అదేవిధంగా ఇదివరకు ఏ విధంగా ఉందో ఈ 5 సంవత్సరాల్లో పట్టించుకోవాలా, పూర్తిగా సర్వనాశనం చేశారు. దాన్ని అన్నీ కూడా ఇంకా 2 నెలల లోపల మొత్తం లైన్లోకి వచ్చేటట్టుగా ఈ చిల్డ్రన్స్ ప్లే ఉండే కూడా అన్నీ కూడా పెయింట్లు వేసి దాన్ని కూడా అన్నీ కూడా కరెక్ట్ చేసాం. పూర్తిగా టౌన్లో ఎక్కడెక్కడ పార్కులు ఇవన్నీ కూడా గ్రీనరీ కూడా పూర్తిగా 2 నెలల లోపల అన్నీ కూడా కంప్లీట్ చేసే బాధ్యతలో అన్నీ కూడా చేయటం జరుగుతూ ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మన ఎంపీ గారు కానీ, అదేవిధంగా రియాజ్ గారు, మన రవి గారు, మన మేయర్ గారు, అందరం కూడా కార్పొరేటర్లు అందరం కూడా ఈరోజు ఆ దేవుడు దాంతో తెప్పోత్సవంలో ఈరోజు మేము అందరం కూడా పాల్గొంటాం. మా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ ఆ భగవంతుడి ఆశీస్సులతో మన నియోజకవర్గం అన్ని విధాలు కూడా అభివృద్ధి చెందాలి. అదేవిధంగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాం. ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ఒంగోలులోని రంగరాయుడు చెరువులో తెప్పోత్సవం ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. పవిత్రమైన సంక్రాంతి చెన్నకేశవ స్వామికి ఎంతో ఇష్టమైందని తెలిపారు. ఈ తెప్పోత్సవంలో ప్రజలు వేలాదిగా పాల్గొనడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమం అనేది రంగరాయుడు చెరువు ప్రాంతంలో మనం ఘనంగా జరుపుకుంటున్నాం. చాలా ఆనవాయితీది, కొన్ని సంవత్సరాలుగా వస్తున్నది. అది పవిత్రమైన సంక్రాంతి అంటే చెన్నకేశవ స్వామికి ఎంతో ఇష్టమైంది. అది ఈరోజు తెప్పోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు, మన మేయర్ గారు అంగాడు సుజాత గారు, ఇతర నాయకులందరూ సంతోషంగా కూడా ఈ తెప్పోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారి కృపకు అందరూ కూడా పాత్రులయ్యి ఈరోజు వేలాది మంది భక్తులు కూడా ఈ తెప్పోత్సవ కార్యక్రమంలో కూడా వారు కూడా పాల్పంచుకున్నారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా గోవిందా గోవిందా గోవిందా. ఒంగోలు నగరంలోని కొనిచేడు బస్టాండ్లో తెలుగుదేశం పార్టీ డివిజన్ కార్యాలయాన్ని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు కొటారి నాగేశ్వరరావు, 29వ డివిజన్ అధ్యక్షుడు పెద్దిశెట్టి చంద్ర, తెలుగునాడు రాష్ట్ర అంగన్వాడీ డ్వాక్రా కార్యనిర్వాహక కార్యదర్శి పెద్దిశెట్టి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ముందుగా కొనిచేడు బస్టాండ్ నుండి బాణసంచ కాలుస్తూ అతిథులకు ఘనస్వాగతం పలికారు. అయితే ఆదర్శం తెప్పించుకోండి. తిప్పాలెన్నో పెట్టి మురిసిపోతామయ్యా. మొదటి పూజ చేయకుంటే నీకు కోపమయ్యా. అయ్యా ముప్పు తిప్పాలెన్నో పెట్టి మురిసిపోతామయ్యా. గంగమ్మలోనుడవు గౌరమ్మ వరదుడవు సంగమ దేవుడై జగమేలుకున్నావు. నంది వాహనమెక్కి నలుదిక్కులు జరిగి భక్తుల పాదాలు
బాపుతున్నావయ్యా మాగలు బాపుతున్నావయ్యా గంగమ్మగౌడవు గౌరమ్మ వరదుడవు లింగారు ముందుగా ఒంగోలు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, కనుమ శుభాకాంక్షలు. ఈరోజు 29వ డివిజన్లో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరుగుతున్న పారువేట కార్యక్రమానికి మన ఒంగోలు ముద్దుబిడ్డ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు రావడం జరిగింది. అదేవిధంగా 29వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఓపెనింగ్ చేయడానికి కూడా ఆయన వచ్చారు. ఎంతో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇదే విధంగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్ గారు, కంది రవిశంకర్ గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. మాకెంతో ఆనందంగా ఉంది. తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఓపెన్ చేయాలని మేము రెడీ చేసి పెట్టున్నాము. ఈరోజు ఈ సంక్రాంతికి, ఈ కనుమ రోజు ఇంతమంది ప్రజల ఆదరాభిమానాలతో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఓపెన్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా ముందు కూడా 29వ డివిజన్లో కార్యక్రమాలు అయితేనే ఉంది. అభివృద్ధి కోసం ప్రతి క్షణం జనార్దన్ దగ్గర మేము పోరాడి ఈ డివిజన్కి అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ముందుగా ఒంగోలు ప్రజలందరికీ కనుమ శుభాకాంక్షలు. ఈరోజు 29వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గరికి దామచర్ల జనార్దన్ గారు, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు, అలాగే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, కంది రవిశంకర్ గారు, జనసేన జిల్లా పార్టీ అధ్యక్షులు రియాజ్ గారు నలుగురు కూడా విచ్చేసి పార్టీ కార్యాలయాన్ని ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇక్కడున్న ప్రజలందరూ కూడా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా పార్వేట జరుపుకుంటున్నారు. ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తారు. 2014-2019 మధ్య కాలంలో ఒంగోలు నగరంలోని 30వ డివిజన్లో 6.5 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసినట్లు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు స్పష్టం చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వారు మిమ్మల్ని పట్టించుకున్నారా, మీ అభివృద్ధికి ₹1 ఖర్చు పెట్టారని అడిగితే ప్రజల నుండి లేదు అని సమాధానం వచ్చింది. 30వ డివిజన్లోని గద్దలగుంటలో ఏర్పాటు చేసిన పార్వేట వేడుకల్లో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డితో కలిసి దామచర్ల పాల్గొన్నారు. అనంతరం డివిజన్ ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ, మన ప్రభుత్వం వచ్చిన 6 నెలల కాలంలో ఇక్కడ కళ్యాణ మండపం ఏర్పాటు చేసుకున్నాం, ఆరామ క్షేత్రం ఓపెన్ చేసుకున్నాం, గుంటలు పడిన ఈ రోడ్డును 40 లక్షలతో ప్రతిపాదనలు పెట్టినట్లు దామచర్ల చెప్పారు. మీకోసం మేము అనేక అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. అర్హులైన వారందరికీ పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు ఇస్తామని దామచర్ల తెలిపారు. అందులో భాగంగానే ఇంటింటికి సచివాలయ సిబ్బందిని పంపించి వివరాలు సేకరిస్తున్న విషయాన్ని దామచర్ల గుర్తు చేశారు. గత ఎన్నికల్లో నాకు, మాగుంటకు మీరు మెజారిటీ ఇచ్చారు, మీ రుణం తీర్చుకుంటామని జనార్దన్ రావు తెలిపారు. ఇక్కడికి వచ్చినారు. ఆ తల్లి పాటల కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ నాయకులందరూ కూడా కనకారావు గారి నాయకత్వంలో ఇక్కడ అందరూ కూడా కలిసి మెలిసి పనిచేస్తూ పూర్తిగా ఈ కనుమ పండుగలో పారువేట ఉత్సవాన్ని పూర్తిగా అందరూ సంతోషంగా కూడా మన రాంబాబు గారు కూడా ఉన్నారు ఇక్కడ ప్రాంతంలో.
ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన తోటకూర కృష్ణమూర్తి గారు, మంచిరెడ్డి. మన ప్రభుత్వంలో బాగున్నారా? వెనకాల పట్ల వెనకాల కూర్చున్నారు గమ్ముగా. ఈరోజు 6 నెలలు అయింది మన ప్రభుత్వం వచ్చి. మనం 14-19లో మన దేశానికి 6.5 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఆ తర్వాత 19-24లో 1 రూపాయన్నా మీ అభివృద్ధి జరిగిందా మీ డివిజన్లో అడుగుతా ఉన్నా. ఏమన్నా చేశారా? మిమ్మల్ని ఏమన్నా పట్టించుకున్నారా? మళ్ళా మనకి 6 నెలల్లో మన కళ్యాణ మండపం ఓపెన్ చేసుకున్నాం, ఆరాం క్షేత్రం ఓపెన్ చేసుకున్నాం. ఇక్కడ చాలా మంది పేదవాళ్ళు ఉంటారని కళ్యాణ మండపంలో చేసుకొని ఎక్కువ డబ్బులు కట్టకుండా ఇబ్బంది పడతారు కాబట్టి ఇక్కడ 200-300 మందితో ఫంక్షన్ చేసుకునేటట్టుగా మొన్నే ఓపెన్ చేశాం. ఎంతో చక్కగా మీరందరూ కూడా ఫ్రీగా చేసుకునే విధంగా ఈరోజు కళ్యాణ మండపం ఏర్పాటు చేశాం. కూడా గుంటలు పడిపోయింది. ఈ రోడ్డు కూడా పూర్తిగా పద్ధతి చేస్తాం. ఇదివరకు పెద్ద డ్రైన్లు అటు ఇటు డ్రైన్లు కట్టింది కూడా మన ప్రభుత్వంలోనే మనమే కట్టాం. మనకి అభివృద్ధి అన్ని కూడా ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకోసం మేము చేశాం. అదేవిధంగా ఇంటింటి సమస్యలు, పెన్షన్ లేక ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా? సొంతలు లేక ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా? రేషన్ కార్డు లేకుండా ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా? అదేవిధంగా స్థలమే లేక బాడిగ ఇంట్లో ఉంటున్నారా? ఇవన్నీ కూడా మీ ఇంటికి సచివాలయాన్ని పంపించి మొత్తం రిపోర్ట్ కూడా తెప్పించుకున్నాం. ఎవరికైతే పెన్షన్ రాలేదో నెక్స్ట్ అధికారులు వచ్చేసి మీ అందరికి కూడా పెన్షన్లు 100% పెన్షన్ ఇచ్చినట్టుగా మన తెలుగుదేశం పార్టీ చేస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రేషన్ కార్డులు కూడా మీకు ఎవరికి లేవో మా దగ్గర ఆల్రెడీ డేటా వచ్చింది. ఆ డేటా ప్రకారం మీ ఇంటికి అధికారులు వచ్చి మీ దగ్గర కాగితాలు తీసుకొని మీకు పనిచేసే విధంగా తొందరలోనే ఆ చర్యలు కూడా తీసుకుంటున్నాం. మీ ఇంటికే వస్తారని కూడా తెలియజేస్తున్నాం. ఇదివరకు లాగా కాకుండా పట్టాలు ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చి ఏదంటే చేసేది కాకుండా ఇంటింటికి సచివాలయం వాళ్ళు వచ్చి అన్నీ కూడా చేసే విధంగా ఈరోజు ఈ డివిజన్లో ఏ సమస్యలు ఉన్నాయో మొత్తం కూడా ఏర్పాట్లు చేసి రాసుకున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. మీ ఇంటికంతా సచివాలయం వచ్చారా లేదా మీరు చెప్పాలి, మహిళలు చెప్పాలి. మీ ఇంటికి వచ్చి రాసుకున్నారా లేదా? ఏమా రాసుకున్నారా లేదా? సచివాలయం వాళ్ళు ఇంటింటికి వచ్చి మీ దగ్గర అంతా కూడా డేటా తీసుకున్నారా లేదా? పెద్దగా చెప్పాలి. ఈరోజు ఎవరన్నా బాగలేక హాస్పిటల్కి వెళ్తే కూడా వాళ్ళకి 50% ఇమ్మీడియట్గా మీకు ₹1,00,000 అయితే 50,000 CMRF నుంచి కూడా మేము చెక్కులు తెచ్చిస్తా ఉన్నాం. మా దగ్గరికి ఇదిగో ₹1,00,000 బిల్లు అయిందని చెప్పేసి నా దగ్గర తీసుకొస్తే 50,000 వెనక్కి ఇప్పటికే నేను దగ్గర 200-300 మందికి చెక్కులు కూడా ఇచ్చాం. అదేవిధంగా మీకు ఎవరికన్నా కూడా ఇబ్బందులు ఉంటే కూడా మీరు తెలియపరచండి. తప్పకుండా కూడా మీకు కూడా ప్రభుత్వం నుంచి మీరు పెట్టిన దానికి 50% మీకు మళ్ళీ వెనక్కి వచ్చేటట్టుగా అవి కూడా చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఉండమని కోరుకుంటూ బాగుంటే కుటుంబాలకు ప్రత్యేకంగా మీకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ప్రాంతంలో కూటమికి అత్యధిక మెజార్టీ వచ్చినటువంటి ప్రాంతం గెత్తలగుంట ప్రాంతం. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం బాధ్యత వహిస్తూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి పథంలో నడిపించడానికి ఈ రోజు చక్రం తిప్పుతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఇక్కడ జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కూటమిలో ప్రకాశం జిల్లా అభివృద్ధి పథంలో నడుస్తుందనడానికి ఎటువంటి సందేహం లేదు. జనార్దన్ గారి గురించి మీ అందరికీ తెలుసు. ఇప్పుడు కాదు, 2014 నుంచి కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు అంటే ఎప్పుడు కూడా మంచి ఉద్దేశంతో మనందరికీ మద్దతు తెలిపిన వ్యక్తి కావచ్చుల జనార్దన్ గారు అని చెప్పి నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఏ రోజు కూడా ఎంతో మంది ఇప్పుడు జనసేనలోకి వచ్చి యాక్షన్ చేసేవంటి చాలా మంది మన ముఖ్య నాయకులు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు నాగుళ్ల శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. ఈ నియోజకవర్గానికి ఆయన ఎంతో చేశారు. గౌరవనీయులు దామచర్ల జనార్దన్ గారు మన డైనమిక్ లీడర్, ఒక విజన్ గల వ్యక్తి. ఆయన ఆలోచన విధానం అనేది ఎప్పుడు చాలా ముందుకు ఉండిద్దండి. అట్లే మా ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా లీడర్ అయిన షేక్ రియాజ్ గారికి, నెక్స్ట్ మన రాంబాబు గారికి, అందరూ పైన ఉన్న పెద్దలందరికీ, అశోక్, ప్రజలైన ప్రతి ఒక్కళ్ళు ఉన్న పెద్ద
ఒకరందరికీ ఒకటి మేమండి ఈ జనసేనలో ఉపాధ్యక్షులుగా ఉన్న చిట్టి ప్రసాద్ గారికి, మా జన సైనికులకి, వీర మహిళలకి అందరికీ వందనాలండి. ఈరోజు ఇక్కడ జనసేన కార్యక్రమం ద్వారా ఏదైతే పార్లమెంట్లో మన ఎంపీ గారు, నియాజ్ గారు, రవి గారు, అదేవిధంగా రాంబాబు గారు, ఇంకా అందరూ కూడా ఎవరైతే ఇక్కడ వచ్చామో ప్రతి ఏటా కూడా ఇక్కడికి రావటం, మీ అందరూ కూడా కలుసుకోవటం, మీ అందరికి కూడా పండుగ శుభాకాంక్షలు చెప్పడం ఇది ఆనవాయితీగా జరుగుతున్న విషయాలు. ఈరోజు మన ప్రభుత్వం, గట్టిగా చెప్పాలి, మన ప్రభుత్వం, ఈరోజు మన ప్రభుత్వం జరుగుతుంది. మన ప్రజలు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వారిద్దరు కలిసి ఈ రోజు 164 సీట్లతోటి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడటం మీ అందరూ కూడా తెలిసిన విషయం. నేను పోయినసారి ఎన్నికల ముందు కరెక్ట్ గా పార్లమెంట్ టైంలో నేను ఇక్కడే మధ్యలో మాట్లాడాను. ఆ రోజు కూడా చెప్పాను, ఖచ్చితంగా రేపు వచ్చేది కూటమి ప్రభుత్వం వస్తుంది, అభివృద్ధి ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచి ఖచ్చితంగా మార్పు అనేది చేస్తామని చెప్పి ఆ రోజు కూడా చెప్పాం. మేము ఇట్లానే మాట్లాడుతున్నప్పుడే కొంతమంది ఎత్తుకొని పోతున్నారు శిశింద్రిని, మీకు గుర్తుందా? మీకు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, ఏ అవసరం ఉన్నా కూడా ఏ టైం అయినా సరే మీరు ఫోన్ చేయండి, తప్పకుండా మీ ముందుకు వస్తాం. మీరు ఏదైతే నమ్మకంతో మమ్మల్ని గెలిపించారో నేను ఒమ్ము కాకుండా తప్పకుండా మీ వంతు ఏ సమస్య ఉన్నా కూడా తీర్చడానికి మీ అండగా ఉంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు పండుగ సందర్భంగా మీ దగ్గరికి వచ్చాం. మీరు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మేము నోట్ చేసుకున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఏదైతే సమస్యలు నేను కూడా డివిజన్లంతా కూడా తిరుగుతాం, ఖచ్చితంగా సమస్యలు కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి కూడా మరోసారి మీ అందరూ కూడా నేను తెలియజేస్తాను. ఒంగోలు నగర పరిధిలోని కొప్పోల అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు వెల్లడించారు. అందులో భాగంగా తొలి విడతగా 2 కోట్ల రూపాయలు కేటాయించినట్లు చెప్పారు. కొప్పోలు చెరువులో జరిగిన తెప్పోత్సవాన్ని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డితో కలిసి వీక్షించారు. అనంతరం అక్కడి ప్రజలను ఉద్దేశించి దామచల మాట్లాడుతూ కొప్పోలులో కాలనీ అన్నిటినీ అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ గంగడ సుజాత, జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, తెలుగుదేశం పార్టీ నాయకులు కాట్రగడ్డ రఘుబాబు, నడపినేని భాస్కర్, పారా రమేష్, దొడ్డ చంద్రశేఖర్, కొప్పోలు నీటి సంఘం అధ్యక్షుడు పోతినేని వేణుబాబు తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన వివిధ రకాల పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి దామచర్ల, మాగుంట బహుమతులు అందజేశారు. ఇప్పుడు మనకి చీఫ్ గెస్ట్ గా ఈ గ్రామాల్లో ఉన్న నాయకులందరూ ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నందుకు మనస్ఫూర్తిగా వారిని ప్రత్యేకంగా కూడా మాగుంట కుటుంబ తరపున అభినందిస్తూ, చాలా కాలాతీతమైంది. మీకు హైదరాబాద్ నుంచి వచ్చినారు డాన్సర్లు అందరూ కూడా, గాయకులు అందరూ. ఆ కార్యక్రమం ఇంకా కొనసాగించాలి కాబట్టి మీతో ఎక్కువ సమయం గడకపోయినా మీతో ఉన్నట్టుగా భావిస్తూ మేము అక్కడ ఒంగోలు పట్టణంలో పారువేట కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు, మేము ఇతర నాయకులందరూ కూడా అక్కడికి వెళ్ళవలసిన కార్యక్రమం ఉంది కాబట్టి మన్నించండి కోరుకుంటూ మరొకసారి మీకు అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రోజు ఇక్కడి నుంచి మీరు ఎవరు అడగల, అయినా కూడా డ్రైనేజీ ప్రాబ్లం ఉందని 2 కోట్ల రూపాయలు ఆల్రెడీ టెండర్కి పిలిచాం. అది దగ్గర 2 నెలల లోపల మీకు డ్రైనేజ్ మొత్తం కూడా పూర్తయ్యే పరిస్థితులు అవి కూడా చేస్తా ఉన్నాం. కాబట్టి అన్నీ కూడా ఏం చేస్తే మన గ్రామాలకు బాగుంటుంది. ఇది కూడా కార్పొరేషన్ లిమిట్కి వచ్చింది కాబట్టి కార్పొరేషన్ లో కూడా అన్ని అంగులతోటి మీకు ఏం కావాలనేది కూడా ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా చేపడతా ఉన్నాం. ఈరోజు పూర్తిగా ఈరోజు రియల్ ఎస్టేట్ ఇక్కడ ల్యాండ్ అన్ని కూడా పెరిగిన మీకు అన్ని వసతులు వస్తున్నాయి. అది వరకు మంచినీళ్ళు ప్రాబ్లం. పోయినసారి మేము చెరువులు అన్ని కూడా మనం నీళ్లు పెట్టేసి అన్నిటికీ ఇబ్బంది లేకుండా చేస్తే దానివల్ల మన ప్రభుత్వం వస్తే చేపలు వేసి దానికి అప్పు చేశారు మన వాళ్ళు. దానివల్ల ఈ రోజు ఇబ్బందులు ఉంటాయి.
పెట్టి దాన్ని కూడా మనం కరెక్ట్ చేస్తా ఉన్నాం. మీకు ఖచ్చితంగా ప్రతిరోజు మంచినీళ్ళు అనేది ఇబ్బంది లేకుండా చూసే బాధ్యతగా మేము అన్ని కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఇటు ఎంపీ గారు కూడా ఆయన నిధుల నుంచి ఏం చేస్తే బాగుంటుంది అనేది అందరం కూడా కూర్చొని తప్పకుండా కూడా ఒంగోలు రూపురేఖలు మారడానికి వంతు మేము చేస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈ రోజు వచ్చిన 6 నెలల్లోనే అన్ని డివిజన్స్ కూడా ఈ రోజు క్లీన్ అండ్ గ్రీన్ పెట్టాం. కాబట్టి నేను ఉండేది మీ అందరి ఆశీస్సులతోటి వాళ్ళ ఎమ్మెల్యే ఉంటే రాత్రి మొగుడు పనిచేస్తున్నాం. రాత్రి మొగుడు కూడా ఈ రోజు ఏదైతే ఇబ్బందులు ఉందో ఆ ఇబ్బందులు అనేది లేకుండా చేయాలనేది మా బాధ్యత అని చెప్పేసి నా బాధ్యత నేను తప్పకుండా నెరవేరుస్తాం. మీకు వచ్చిన 6 నెలలే ఈరోజు డ్రైన్స్ కంప్లీట్ చేస్తాం. పూర్తిగా ఈ 2-3 సంవత్సరాలు అయిపోతే మీకే అర్థమవుతుంది మన ఏ విధంగా తయారవుతుంది, ఏ విధంగా చేయబోతున్నాం అనేది కూడా మీకు అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒంగోలు నగరంలో అసలు సిసలైన క్రికెట్ పండుగ జరగబోతుంది. ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు పుట్టినరోజైన ఈ నెల 20వ తేదీ సిఎస్ఎస్ శర్మ కాలేజ్ గ్రౌండ్ లో T20 ఫార్మాట్ లో టోర్నమెంట్ ప్రారంభం కానుంది. విన్నర్స్ రన్నర్స్ తో పాటు థర్డ్ ప్లేస్ లో నిలిచిన జట్లకు భారీ ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు. టోర్నమెంట్ కు సంబంధించిన బ్రోచర్ను ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు తన నివాసంలో ఆవిష్కరించి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటరమణ హాస్పిటల్ అధినేత డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, జీజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్ కుమార్, టోర్నమెంట్ నిర్వాహకులు కె అప్పాజీ, ఉండవల్లి రాము, బోడేపుడి శివప్రసాద్, బి శ్రీను, ఎస్కే వల్లి, కె ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ నామినేని కిరణ్ కుమార్ మాట్లాడుతూ శర్మ కాలేజీ గ్రౌండ్ లో ఈ నెల 20 నుండి 29వ తేదీ వరకు డీజీఆర్ క్లబ్ టోర్నమెంట్ జరుగుతుందని తెలిపారు. T20 ఫార్మాట్ లో జరుగుతుందని చెప్పారు. టోర్నమెంట్ ఆర్గనైజర్ అప్పాజీ మాట్లాడుతూ ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు పుట్టినరోజును పురస్కరించుకొని క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విన్నర్స్ కు 3 లక్షల రూపాయలు, రన్నర్స్ కు 2 లక్షల రూపాయలు, 3వ స్థానంలో నిలిచిన జట్టుకు 1 లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు. క్రికెట్ జట్లు పాల్గొని టోర్నమెంట్ విజయవంతం చేయాలని అప్పాజీ కోరారు. డీజీఆర్ క్లబ్ టోర్నమెంట్ అని ఒకటి మన ప్రీతమ నాయకుడు ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ గారి పుట్టినరోజు సందర్భంగా 20వ తారీఖు నుంచి 29వ తారీఖు ఈ నెల డీజీఆర్ క్లబ్ టోర్నమెంట్ క్రికెట్ బాల్ T20 ఫార్మాట్లో క్రికెట్ టోర్నమెంట్ ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది. అది మన రాము గారు, అట్టనే అప్పాజీ, శివ వాళ్ళ టీం తరఫున మన సీను, వలి, ప్రేము, తర్వాత మన సుబ్బారావు వీళ్ళందరూ ఆధ్వర్యంలో పెద్ద టోర్నమెంట్ జరుగుతుంది. ఇదేంటంటే వైట్ బాల్ టోర్నమెంట్, తర్వాత T20 ఫార్మాట్ విత్ టీషర్ట్స్ అంతా భారీ ఎత్తున చేస్తున్నారు. దీంట్లో అందరూ పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ ఈ టోర్నమెంట్ కూడా అందరూ రావాలని, వీక్షించాలని, మంచి టీములు రావాలని కోరుకుంటున్నాం. ఒంగోలు ఎమ్మెల్యే లెజెండ్ దామచల జనార్దన్ గారి బర్త్డే సందర్భంగా మన రేపు 20వ తారీఖు ఆయన బర్త్డే సందర్భంగా 20వ తారీఖు ఇనాగ్రేట్ చేసి 29వ తారీఖు వరకు 3 లక్షల రూపాయలు ఫస్ట్ ప్రైజ్ తోటి, 2 లక్షల రూపాయలు సెకండ్ ప్రైజు, 1 లక్ష రూపాయలు థర్డ్ ప్రైజ్ తోటి టోర్నమెంట్ ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని మన ఉండవల్లి రాము, నాని, శివ, ప్రేము వీళ్ళందరూ ఆర్గనైజేషన్లో దీన్ని బాగా జయప్రదం చేయాలని దృఢ సంకల్పంతో దీన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి అందరూ ఇచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ నెల 18న జరగనున్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వర్ధంతి కార్యక్రమాలు 20న జరగనున్న పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని టీడీపీ నాయకులు నిర్ణయించారు. ఒంగోలులోని జిల్లా పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు కొటారి నాగేశ్వరరావు, నగరంలోని పార్టీ డివిజన్ అధ్యక్షులు, బూత్ కమిటీలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొటారి నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అంటే ఒక కుటుంబమని, గత 5 ఏళ్ల కాలం టీడీపీ క్యాడర్ కుటుంబాలు వదులుకొని వ్యక్తిగత పనులు మానుకొని పార్టీ గెలుపే ముఖ్యంగా భావించి పనిచేశారన్నారు. అలాంటి వారికి తాము ఎంతగానో రుణపడి ఉంటామన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఒంగోలులోని జిల్లా పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు కొటారి చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు ఆధ్వర్యంలో అద్దంకి బస్టాండ్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరుగుతుందన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో సంగీత విభావరి సభ జరుగుతుందన్నారు. అనంతరం 10,000 మందితో అన్నదాన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.
ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు అని కొనియాడారు. ప్రజలకు కిలో ₹2 బియ్యం, మహిళా యూనివర్సిటీ ఏర్పాటు, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారని తెలిపారు. క్లస్టర్స్ ఇన్ఛార్జ్ మదర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ వర్ధంతికి అందరం కలిసి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. నగరంలోని ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేయడం జరుగుతుందన్నారు. డివిజన్లోని కమిటీలు, బూత్ ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులు అందరినీ కలుపుకొని వర్ధంతి కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరారు. అదేవిధంగా దామచల జనార్దన్ రావు పుట్టినరోజు వేడుకలను కూడా డివిజన్లో ఘనంగా నిర్వహించాలని కోరారు. ఆంధ్రుల ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి రేపు జనవరి 18వ తేదీన జరగబోతూ ఉంది. ఈ దేశంలోనే కాదు, ఈ ప్రపంచంలోనే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు. నటనలో నటుడుగా, దర్శకుడుగా, నిర్మాతగా ఒకే చిత్రంలో 3 క్యారెక్టర్లు 5 క్యారెక్టర్లు వేసి మెప్పించిన మహానటుడు నందమూరి తారక రామారావు. అట్లాగే రాజకీయాల్లో కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఎక్కి పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీ స్థాపించి అధికారంలోకి వచ్చిన గొప్ప నాయకుడు నందమూరి తారక రామారావు గారు. వచ్చిన తర్వాత ప్రజల కోసం కిలో బియ్యం ₹2 పథకం, పక్కా గృహాలు, సబ్సిడీతోటి వస్త్రాలు, అట్లాగే మొట్టమొదట మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేసింది నందమూరి తారక రామారావు గారు. అట్లాగే మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఒక దార్శనికుడు నందమూరి తారక రామారావు గారు. అట్లాగే సంస్కరణలు పరిపాలనా పరంగా మండల వ్యవస్థ తీసుకురావటం కానీ, తెలంగాణ ప్రాంతంలో పట్టి పీడిస్తున్న పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి పేదలకు స్వేచ్ఛను ప్రసాదించిన మహోన్నతమైన వ్యక్తి. గ్రామీణ క్రాంతి పథకం ద్వారా గ్రామ ప్రాంతాల్లో చిన్న చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎన్నో తెచ్చిన వ్యక్తి. అట్లాగే రాయలసీమ కోసం గాలేరు నగరి, హంద్రీనివా, తెలుగు గంగ ఎన్నో ప్రాజెక్టులను తీసుకొచ్చి సస్యశ్యామలం చేయడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి. తర్వాత ఈ విధంగా ఒక సంచలనం భారతదేశ రాజకీయాల్లో. అప్పటిదాకా ప్రజలకు దూరంగా నాయకులు ఏదో ఎలక్షన్లప్పుడు వచ్చే పరిస్థితి నుంచి ప్రజల్లో డైరెక్ట్గా రాజకీయాల్లో నాయకుడిగా ప్రజల్లోకి చొచ్చుకొని వచ్చి ఒక సంచలనం. అట్లాగే దేశ రాజకీయాల్లో కూడా కాంగ్రెస్కు వ్యతిరేకంగా నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా నేషనల్ ఫ్రంట్ స్థాపించి ఆనాడు విపి సింగ్ను ప్రధానిగా తీసుకొచ్చి నేషనల్ ఫ్రంట్ని అధికారంలో తీసుకొచ్చిన మహానాయకుడు. తెలుగు జాతి ఉన్నంత వరకు, తెలుగు భాష ఉన్నంత వరకు, తెలుగు లిపి ఉన్నంత వరకు అన్న నందమూరి తారక రామారావు గారి పేరు అనన్యం అని చెప్పి కూడా ఆ జన్మాంతం ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకుంటారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. జనవరి 20వ తేదీన మన ప్రీతమ నాయకుడు, ఒంగోలు అభివృద్ధి ప్రదాత, ఒంగోలు శాసనసభ్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు దామచల జనార్దన్ గారి జన్మదిన రేపు 20వ తేదీ. ఆయన ఒంగోలు నియోజకవర్గంలో 14-19 మధ్య ఎమ్మెల్యేగా ఉన్న టైంలో ఒంగోలు నియోజకవర్గం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎంత అభివృద్ధి జరిగిందో ఒక్క ఈ 5 సంవత్సరాల్లోనే అంత అభివృద్ధి చూపించి రాష్ట్ర స్థాయిలోనే ఒంగోలు చరిత్రని నిలిపే విధంగా, తర్వాత స్వచ్ఛ భారత్ అవార్డు సాధించడమే కాకుండా ఒంగోలు నగరంలో ఎల్ఈడి లైట్ల దగ్గర నుంచి డివైడర్లు, పార్కులు, మొత్తం కూడా డ్రైనేజ్ సిస్టమ్ స్టడీ చేయటం కానీ మొత్తం చాలా అభివృద్ధి పరంగా ఒంగోలు నియోజకవర్గంలో ఉన్న అన్ని రోడ్లని డబల్ రోడ్లుగా R&B రోడ్లన్నింటినీ మార్చడం కానీ, అనేక బ్రిడ్జీలు 11 బ్రిడ్జీలు ఉంటే 10 బ్రిడ్జీలని నిర్మాణం చేయటం కానీ ఒంగోలు చరిత్రలో నిలిచిపోయే విధంగా పనిచేశాడు. అందుకే 2024 ఎన్నికల్లో ప్రకాశం జిల్లా చరిత్రలో, ఒంగోలు నియోజకవర్గం చరిత్రలో ఎవ్వరికి రాని మెజార్టీతోటి 33,000 పైచిలకు ఓట్ల మెజార్టీతోటి గెలిపించారు. రాబోయే రోజుల్లో ఆయన ఆధ్వర్యంలో ఒంగోలు నియోజకవర్గం మరింత ఉన్నత స్థితికి వెళ్ళొద్దని చెప్పి ఆయన రాబోయే కాలం అంతా కూడా ఆయురారోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి ఉండాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. రేపు జనవరి 18వ తారీఖు మా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్రుల ఆరాధ్య దైవం స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారి వర్ధంతిని పురస్కరించుకొని దాదాపు ఆయన వర్ధంతి కార్యక్రమాలు అలా కోవిడ్ టైంలో తప్పితే ఒంగోలులో దాదాపు 10,000 మందికి పైనే భోజనాలు ఏర్పాటు చేయటం, ఒక పండగ వాతావరణంలో ఆయన్ని స్మరించుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మా ప్రీతమ నాయకులు దామచల జనార్దన్ గారి ఆధ్వర్యంలో చేస్తూ ఉంటాం. అందులో భాగంగా ఆ కార్యక్రమ ఏర్పాట్లపైన ఈ రోజున మా కమిటీ వారితో చర్చించుకోవటం, అలాగే రేపు 20వ తారీఖు మా ప్రీతమ నాయకులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచల జనార్దన్ రావు గారి జన్మదిన వేడుకల్ని పురస్కరించుకొని
ఆ ఏడుకుల ఏర్పాట్లపై చర్చించుకోవడం కోసం ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు జరిగింది. తెలుగుదేశం పార్టీ అంటే ఒక కుటుంబం లాంటిది. తెలుగుదేశం పార్టీలో గత 5 ఏళ్ళు ప్రతిపక్షంలో మా తెలుగుదేశం పార్టీ క్యాడర్ నిజంగా కుటుంబాలను కూడా వదిలేసుకొని వాళ్ళ వ్యక్తిగత పనులు కూడా వదిలేసుకొని గెలిపే ధ్యేయంగా పనిచేశారు. అలాంటి వారికి నిజంగా మేమెంతో రుణపడి ఉంటాం. అలాగే ఈ రోజున మా వాళ్ళందరినీ మళ్ళీ ఒకసారి కలిసి రేపు పెద్ద ఆయనది వర్ధంతి కార్యక్రమాల గురించి ఆ కార్యక్రమాలు విజయవంతం చేసే విధంగా ఏర్పాట్ల గురించి మాట్లాడుకుందామనే ఉద్దేశంతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొట్టమొదటిగా రేపు 18వ తారీఖు ఉదయం ఎన్టీఆర్ మన బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహిస్తాం. ఇప్పుడులాగానే దాంట్లో భాగంగా ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఒకటి ఉంటుంది. తెలుగు యువత TNSF వారు ఆ క్యాంపును పర్యవేక్షిస్తూ ఉంటారు. ఇకపోతే ఇక్కడ ఎన్టీఆర్ గారి స్మరించుకుంటూ ఆయన గీతాలని ఆలాపించుకోవడం కోసం సంగీత విభావరి, అలాగే తదనంతరం ఒక సభ నిర్వహిస్తాం. ఆయన స్మరించుకుంటాం. ఆయన పార్టీకి చేసిన సేవల గురించి, పెద్ద ఆయనతో ఉన్న అనుబంధాల గురించి కూడా కొంతమంది పెద్దలు మాట్లాడతారు. ఇక్కడ అయిపోయిన తర్వాత ఉదయం బ్లడ్ డొనేషన్ అయిపోగానే మా ప్రీతమ నాయకులు దామచర్ల జనార్దన్ గారు ఆయన ఆధ్వర్యంలో అందరం కలిసి ముందు అద్దంకి బస్టాండ్లో ఎన్టీఆర్ బొమ్మకి పూలమాలేసి నివాళులు అర్పించి, అలాగే నగరంలో ఉండే కంపాలెం, USR సెంటరు, మన అంజీ రోడ్డు, 37వ డివిజను ఎన్టీఆర్ పార్కు, అలాగే ఫ్లైఓవర్ కింద విగ్రహాలు, ఇక్కడ మన ఆర్టిస్ట్ డిపో దగ్గర ఉన్న విగ్రహాలకి దండలు వేసుకుంటూ ఒక ర్యాలీగా వెళ్ళేసి ఆ కార్యక్రమం అయినంతరం ఇక్కడికి రావటం. తదనంతరం దాదాపు పార్టీలకు రహితంగా, పార్టీలతో సంబంధం లేకుండా అన్న ఎన్టీ రామారావు గారు ఏదైతే ఆయన అనుకున్నాడో పేదవాడికి కడుపు నింపడమే ధ్యేయంగా ఆయన ఎప్పుడు పరిపాలన సాగించిన ఆ విధంగా ఉన్నాడు. అదే ఉద్దేశంతో కూడా మేము అందరం కలిసి ఈ రోజున ఒక 10,000 మందికి భోజనాలు ఏర్పాటు చేస్తాం. దీనికి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎప్పుడో 83 నుంచి ఉన్న ఎవరెవరో కూడా అప్పుడు చూస్తాం. వాళ్ళందరినీ ఒకసారి రామారావు గారిది కార్యక్రమం కదా అని చెప్పి వస్తారు. వాళ్ళందరినీ చూసి మామూలుగా రెగ్యులర్గా ఏంటంటే ప్రతి సంవత్సరం మేము తెలుగుదేశం పార్టీ సీనియర్స్ సన్మానం చేసుకుంటాం. అయిపోయారు, మొత్తం మ్యాక్సిమం చేసుకుంటూ వచ్చాం. ఈరోజు ఇంకొద్దిగా ఏదైనా వినూత్నంగా ఆలోచించుకొని కొంతమందిని గౌరవించుకోవాలని ఆలోచనతో చేస్తున్నాం. 18వ తారీఖు జరగబోయే ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమానికి ఏ విధంగా ఏర్పాట్లు చేయాలి అనే దాని మీద తెలుగుదేశం పార్టీ నగర కమిటీ వారు నిర్వహించినటువంటి ఈ మీటింగ్లో నన్ను పిలిచి మాట్లాడమని కొటారి నాగేశ్వరరావు తెలియజేయటం వల్ల చాలా సంతోషం. ఇవన్నీ రేపు 18వ తారీఖు నాగేశ్వరరావు గారు చెప్పినట్టు అందరం కలిసి అన్ని ఏర్పాట్లు చూస్తూ ఉన్నాము. ఈ నగరంలో ఉన్నటువంటి విగ్రహాలన్నిటికీ పూలమాలలు వేయటం, అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే డివిజన్ వైజ్ మీరందరూ కూడా ఆ డివిజన్లో ఉన్న కమిటీలు, ఆ డివిజన్ ఉన్న బూత్ ఇన్ఛార్జీలు, ఆ బూత్ ఇన్ఛార్జీల కమిటీలు అందరికీ ముఖ్యంగా తెలియపరచడం, అక్కడ ఉన్న ముఖ్య నాయకులందరికీ తెలియపరచడం, అందరినీ కలుపుకొని అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాలు జయప్రదం చేయాలని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే మీటింగ్లో పాల్గొన్నారో అదేవిధంగా మీ డివిజన్లో కూడా ఖచ్చితంగా మీటింగ్ పెట్టుకొని ఈరోజు రేపటి లోపల పెట్టుకొని అందరినీ ఎక్కువ మంది గ్యాదర్ అయ్యే విధంగా చూడాలని తెలియజేస్తాను. రామాలయం కట్టిన తర్వాతే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని RSS చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోడీ తన వైఖరిని ప్రజలకు చెప్పాలని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతా మోహన్ డిమాండ్ చేశారు. ఒంగోలులోని మీడియా కెమెరామెన్ అసోసియేషన్ భవనం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మోహన్ భగవత్ వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. SC, ST, OBCల ఆర్థిక పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల విభజన వద్దు, కలిసి ఉంటేనే దేశానికి ముద్దు అని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రభావం యూపీలో, తమిళనాడులో, కేరళలో ఎక్కడ లేకుండా ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఏకసభ్య కమిషన్ వేయడం ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు వేసిన ఏక కమిషన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆరోపించారు. 100కు పైగా ప్రభుత్వ రంగ సంస్థలను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చి 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కానీ చంద్రబాబు నాయుడు అన్ని తానే తెచ్చాను అని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కాపాడలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీపతి ప్రకాశం, విజయేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్లో ఏమీ ఇంపాక్ట్ లేదు, తమిళనాడులో లేదు,
కేరళలో లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఏకసభ్య కమిషన్ వేశారు. ఎవరు ఈయన? 1987లో ఒక ఐఏఎస్ పాస్ అయ్యాడు. మరి ఆయన ఉత్తరప్రదేశ్ సంబంధించిన ఆయన సొంత రాష్ట్రంలో ఏమీ లేదు. ఆయనకి అంటరాని తనం అంటే తెలీదు. మరి ఎస్సీలు ఇళ్ళకు పోయి ఎప్పుడన్నా చూశాడనంటే అది లేదు. వాళ్ళ ఇంటికి అసలు ఎస్సీలు పోవాలంటే చెప్పులు తీసిపోవాలండి. మరి ఆఫీసుకు పోవాలన్నా కూడా చెప్పులు తీసిపోవాలండి. అటువంటి అధికారిని ఏకసభ్య కమిషన్ వేయడం పొరపాటు. జడ్జిమెంట్లో పొరపాటు ఉంది, రాజ్యాంగంలో ఎక్కడా లేదు. 850 కులాలు ఉన్నాయి ఎస్సీల్లో. 4 కాదు 2 కాదు, 850 కులాలు ఉన్నాయి. ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే 87 ఉపకులాలు ఉన్నాయి. ఈ విధంగా చూసుకుంటే దేశం మొత్తం మీద 800 ఉపకులాలు ఉన్నాయి ఎస్సీల్లో. ఈ ఎస్సీలను ఈ విధంగా ఆలోచించడం తప్పు. చంద్రబాబు నాయుడు వేసినటువంటి ఏకసభ్య కమిషన్ని నేను ఖండిస్తున్నా. మరి సెన్సస్ అనేది రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అని ఒక ఆయన ఉంటాడు. ఆయన ఒక్కడికే అధికారం ఉంది. కానీ క్రితంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ గ్రామ సచివాలయాల్లో పెళ్లిగాని పిల్లకాయల చేత ఒక సర్వే చేయించాడు. వాళ్ళు ఎస్సీలను కూడా ఓబీసీల కింద రాసి ఉన్నారు. తప్పు ఇవన్నీ. అది చట్టానికి ముందు నిలబడో. అది ఆ సెన్సస్ సచివాలయాలు తీసినటువంటి సెన్సస్ని నేను ఖండిస్తున్నా. సంక్రాంతి సంబరాల నిర్వహణ అభినందనీయమని సినీ దర్శకులు మలినేని గోపీచంద్ పేర్కొన్నారు. సంక్రాంతి సంబరాలను పురస్కరించుకొని వంగుల మండలం ములిచి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. పొరుకు గ్రామమైన బొద్దులూరి వారి పాలెం నుంచి వచ్చి ఉలిచిలోనే 10వ తరగతి చదువుకున్న జ్ఞాపకాలను ఆయన గుర్తు చేసుకున్నారు. అందువల్లే చిన్నప్పటి నుంచి ఈ గ్రామంతో ప్రత్యేక అనుబంధం ఉందని వివరించారు. అనంతరం హైదరాబాద్కు చెందిన ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలతను ఘనంగా సన్మానించారు. సంక్రాంతిని పురస్కరించుకుని గత 3 రోజులుగా గ్రామంలోని నిర్వహించిన పలు విభాగాల్లోని ఆటల పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో నిర్వాహక కమిటీ సభ్యులు గార్లపాటి రామారావు, చుంచు నాగేశ్వరరావు, బొద్దులూరి రామారావు, చప్పిడి రవీంద్రబాబు, ఉప్పలపాటి శ్రీనివాసరావు, చేజర్ల వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. నా జీవితంలో 2 మహోన్నతమైన వ్యక్తులు. ఒక వ్యక్తి పుట్టిన ఊరిది. ఆ వ్యక్తి గురించి మీకు ఇక్కడ ఒకసారి చెప్పాలి. మా అత్తగారు. తను చదువుకోలేదు, తనకు పెద్దగా చదువు రాదు. కానీ చదువు అంటే ఆవిడకి ఇష్టం. ఆవిడ ఒకసారి నాకు ఒక మాట చెప్పింది. నేను తిన్నానో లేదో నాకు గుర్తులేదు, నేను పని చేసుకుంటూ డబ్బులు సంపాదించేదాన్ని, కానీ టైంకి నా కొడుకులకి స్కూల్ ఫీజు మాత్రం కట్టాలనుకునేదాన్ని, మనల్ని బతికించే చదువు మాత్రమే కదా అని చెప్పి. అలాంటి తల్లులు చాలామంది ఉలిచి గ్రామంలో ఉన్నారు. పిల్లల్ని చదివించి ఒక స్థాయికి తీసుకెళ్ళిన అందరు తల్లిదండ్రులకు కూడా నా నమస్కారం. ప్రధానమైన కారణం ఏంటంటే, ఒక గ్రామం, అందున మెయిన్ ఒంగోలుకి ఇంత దూరంలో ఉన్న గ్రామం ఉంది. దీనిలో 100 మందికి పైగా అమెరికా దాకా వెళ్ళారంటే, అందులోనూ తల్లిదండ్రులకు ఇంకా పూర్తి స్థాయిలో చదువు లేకపోయినా పిల్లల్ని చదివించి ఇంత స్థాయికి తీసుకొచ్చారంటే ఆ గొప్పతనం ఇక్కడున్న తల్లులది. ఒక మాట అంటుంటారు అందరూ, ప్రతి పురుషుడి విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటుందని. కానీ నేను 100% ఖచ్చితంగా చెప్పగలను, నా సక్సెస్ వెనకాల సైలెంట్గా నేను 12 గంటలు పనిచేస్తే 20 గంటలు పనిచేసే ఒక వ్యక్తి ఉన్నారు, నా భర్త. ఆయన ఈ ఊర్లోనే పుట్టి కోటేశ్వరరావు మాస్టర్ గారి దగ్గర చదువుకున్నారు. కనుమ పండుగ సందర్భంగా గద్దలగుంటలో జరిగే పారుపేట మహోత్సవానికి విచ్చేసే భక్తుల కొరకు ప్రసాద వితరణ కార్యక్రమాన్ని సీతారాంపురంలో ఘనంగా నిర్వహించారు.
పూసపాటి రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా నగరోత్సవంలో దేవతామూర్తుల వెంట వచ్చే సిబ్బందికి భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చక్కగా జరిపించారు. గత 3 సంవత్సరాల నుండి పార్వేటకు విచ్చేసే భక్తుల కొరకు ఈ ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పూసపాటి పవన్, రమేష్, నూతలపాటి ప్రసాద్, దార్ల శ్రీనివాసాచారి, ఆదిబులం శేషగిరి, ఇంకోలు మాధవాచారి, ఇంకోలు శ్రీహరి, మేడూరి సాయి, సిద్ధి శివప్రసాద్ తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పారదోలె వెచ్చంగా ధైర్యం చూడు విస్తరి ముందేసి వస్తువులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగే సంక్రాంతి పండుగ సందర్భంగా బాపట్ల జిల్లా పర్చూరు మండలం అన్నంబొట్లవారిపాలెంలో 37వ జాతీయ స్థాయి ఎడ్ల పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. గోరంట్ల రత్తయ్య చౌదరి ప్రాంగణంలో 6వ రోజు జూనియర్స్ విభాగంలో పోటీ జరుగుతుంది. 20 క్వింటాల బండును 20 నిమిషాల వ్యవధిలో ఎక్కువ దూరం లాగిన జతను విజేతలుగా ప్రకటిస్తారని తెలిపారు. ఈ విభాగంలో గెలుపొందిన ఎడ్ల జతలకు మొదటి బహుమతి 75,116 రూపాయలు, రెండవ బహుమతి 55,116 రూపాయలు, మూడవ బహుమతి 45,116 రూపాయలు ఇస్తున్నట్లు నిర్వాహకులు కొనకంచి సుబ్బారావు తెలిపారు. ప్రదర్శనలో ఉన్నటువంటి గిత్తల జత 3వ జత పాటిబండ్ల శ్రీనివాసరావు గారు, నాగలపాడు, పెదనందిపాడు మండలం, గుంటూరు. నర్సరాబాద్ మండలం, పల్నాడు జిల్లా వారు రెడీగా ఉన్నారా? బాపట్ల జిల్లా అద్దంకి మండలం సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో కనుమ పండుగ రోజు కనుల పండుగగా తెప్పోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ పూజారి వంగల హరిశంకర్ అవధాని మాట్లాడుతూ గత 66 సంవత్సరాలుగా సింగరాయకొండలో తెప్పోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ తెప్పోత్సవంలో భాగంగా అభయాంజనేయ స్వామికి, లక్ష్మీ నరసింహ స్వామికి పూజలు నిర్వహించామని అన్నారు. అనంతరం 4 మాడ వీధులలో అభయాంజనేయ స్వామి, లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాలను ఊరేగింపు నిర్వహించామని అన్నారు. ఈ పూజల వలన సకాలంలో వర్షాలు, రైతులకు పంటలు బాగా పండుతాయని అన్నారు. ఈ పూజ తెప్పోత్సవం కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థాన సిబ్బంది ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి సిఐఎస్ఐ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమానికి ఆలయ ఈవో తిమ్మనాయుడు, ఆలయ పూజారులు, ఆలయ సిబ్బంది, భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
దేవరకొండ లక్ష్మీ నృసింహ క్షేత్రములో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారు, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారు ఈ రోజున కనుమ పండగ పర్వదినము సందర్భంగా గత 66 సంవత్సరాల నుండి ఈ కనుమ పండగ రోజున ఈ ప్లవోత్సవం అంటే తెప్పోత్సవం మీద 4 మాడ వీధుల్లో ఉత్సవం జరిపి తర్వాత ఈ భవనాసి తటాకల్లో ఈ ప్లవోత్సవం జరపడం 66 సంవత్సరాల నుంచి సాంప్రదాయంగా వస్తుంది. అక్కడ వసంత పార్వేట మండపంలో కొండ మీద నుంచి నరసింహస్వామి లక్ష్మీ అమ్మవార్లు వేంచేసిన తర్వాత కింద ప్రసన్నాంజనేయ స్వామి వారి ఉత్సవమూర్తులకు పూజ చేసి 4 మాడ వీధిలో ఉత్సవం చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి కుంభం పోసి తర్వాత కూష్మాండ బలైన తర్వాత ఈ ప్లవోత్సవం జరపడం ఆచారంగా వస్తుంది. ఇది జరిగినందువలన మన ప్రాంతంలో సుభిక్షంగా సకాలంలో వర్షాలు, పాడి, పంట, పశువులు కూడాను క్షేమంగా ఉంటాయని ఈ ప్లవోత్సవం జరుపుతూ ఉంటారు. ఇవే బుల్సెలోని విశేషాలు. తిరిగి మరో బుల్సెలో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోల్.